ఏ అపవాది వచ్చి స్త్రీని మోసగించాడో ఆ అపవాదిని స్త్రీ ద్వారా ఆయన ఓడిస్తాడు. అందుకనే పురుషుడు లేని కన్యకను ఆయన ఎంచుకున్నాడు, మరియమ్మ తల్లి గారిని ఎంచుకొని ఈ లోకానికి, పురుషులకు స్త్రీలకు, లోకమంతటికి, యావత్ సృష్టికి విమోచన తీసుకురావడానికి, పాప విముక్తి కలుగు చేయడానికి ఆయన యొక్క నరావతారంలో ఆయన మొదటి క్రిస్మస్ నాడు స్త్రీని పైకెత్తాడు. ఇప్పుడు పాడొచ్చు మీరు, ఆయన చాలా మంచివాడు, ఇట్లాంటి దేవుడు ఎక్కడ దొరకడు. ఈ దేవుడికి వెన్నుపోటు పొడిస్తే మనకి పుట్టుగతులు ఉండవు. అందుకే ఈ దేవుడిని మనం హత్తుకోవాలి.